కేటీవీ న్యూస్ ప్రైమ్ టైం బులెటిన్ కు స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। రాష్ట్ర వ్యాప్తంగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం। వేంపల్లి, బద్వేలు, జమ్మలమడుగులలో కేటీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు। కానిస్టేబుల్ కాఠిన్యం, వేధింపులు తాళలేక రైలు కింద పడి ఆత్మహత్య। కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని కొత్తగుంటపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు। కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా భూపేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతు పాస్ పుస్తకాలపై కూడా పాలకుల వ్యక్తిగత ఫోటోలను వేయించుకోవడం దారుణమన్నారు। అంతేకాకుండా అన్ని వ్యవస్థలను వైసీపీ నేతలు నాశనం చేశారన్నారు। భూ సర్వే విషయంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు। రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పాత పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి ఇచ్చి కొత్తగా ప్రభుత్వ రాజముద్రలతో ఉన్న పాస్ పుస్తకాలను తీసుకువచ్చని భూపేష్ రైతులకు సూచించారు। ఆర్టీఓ సాయిశ్రీ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు। రైతుల అనుమానాలను నివృత్తి చేశారు। ఒక వారంలో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తే సార్ట్అవుట్ చేస్తాం। అందరికీ నమస్కారం। వేదిక మీదున్న ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మిగతా పెద్దలకు, వేదిక ముందున్న రైతులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో మీ అందరికీ తెలిసిన విషయమే। ఇది ఒక మంచి ప్రభుత్వం। ఈ మంచి ప్రభుత్వంలో ఏ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయో వీరందరికీ తెలుసు। ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో పాత పాస్బుక్లు ఉండేటి రిటర్న్ ఇస్తే మన కొత్త పాస్బుక్ ఇస్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను। కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి। ఈ ప్రభుత్వంలో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమము, తల్లికి వందనం కింద కానీ, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు కానీ పెంచియడంలో, అన్నా క్యాంటీన్, ఈ విధంగా రైతులకు మనకు 7,000 ఇవ్వడం కానీ, ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి। భవిష్యత్తులో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తామని, రేపు మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ కార్యక్రమానికి హాజరైన రైతులకు, అలాగే భూపేష్ రెడ్డి గారికి మరియు రెవెన్యూ స్టాఫ్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ఫుల్ గా చేయాలంటే మీ అందరి సహకారం ఖచ్చితంగా ఉండాలి। మీరందరూ కూడా ఈ పాస్బుక్స్ ని వన్స్ వచ్చిన తర్వాత ప్రాపర్ గా చూసుకోండి। ఏమైనా తప్పిదాలు అవి ఉన్నా కూడా ఇమీడియట్ గా మన స్టాఫ్ ఉంటారు। ఇంకా ఎవరికన్నా ఫ్రెష్ అప్లికేషన్స్, మ్యూటేషన్స్ అప్లై చేసుకోవాలంటే కూడా ఇందాక మన తహసీల్దార్ గారు మీకు వివరంగా ఆ ప్రొసీజర్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు। దాని ప్రకారం మీరు సచివాలయంలో మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ కానీ, కరెక్షన్ కానీ అప్లికేషన్ పెట్టుకుంటే వాటిని కూడా సరి చేసి ఇవ్వడం జరుగుతుంది। ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను। వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని తన స్వగృహంలో కేటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను తెలుగుదేశం పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు 15వ వార్డు ఇన్ఛార్జ్ తంగా బాలరాజు యాదవ్ ఆవిష్కరించారు। అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ కేటీవీ ఆలోచింపజేసే కథనాలను ప్రసారం చేస్తుందన్నారు। అనతి కాలంలోనే అందరి మన్ననలు అందుకున్న కేటీవీ యాజమాన్యానికి, విలేకరుల సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు। అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు। నిర్భయంగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ఉన్నటువంటి కేటీవీ యాజమాన్యానికి, మరీ ముఖ్యంగా
మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రితేష్ అన్న గారికి, విజయమ్మ మేడం గారికి, కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న గారికి, అలాగే పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా మా 15వ వార్డు ప్రజానీకానికి అందరికీ పేరు పేరున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను తెలుగుదేశం పార్టీ బద్వేలు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కొంకుల రాంబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అభిమానుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ కేటీవీ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్ఫూర్తిదాయకమైన కథనాలను ప్రసారం చేస్తుందన్నారు. కేటీవీ యాజమాన్యాన్ని, విలేకరులను అభినందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. అందరికీ నూతన శుభాకాంక్షలతో బద్వేల ప్రజలకు, నా ముఖ్య అనుచరులకు, నా స్నేహితులకు, మిత్రులకు, మా బంధుత్వాలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే కేటీవీకి, కేటీవీ న్యూస్కు, విలేకరులకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇట్లు మీ కొంకుల రాంబాబు. నూతన సంవత్సరం 2026 కేటీవీ క్యాలెండర్ ను రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ తెల్లారి రత్నం మరియు హెడ్ మాస్టర్ శ్రీనాథ్ వారి పాఠశాల ఆవరణంలో ఉపాధ్యాయుల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తక్షణం స్పందిస్తూ అటు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ వార్తలను ప్రసారం చేస్తున్న కేటీవీ యాజమాన్యానికి, విలేకరులకు, ప్రేక్షకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచిపెట్టారు. ప్రజా సమస్యల ఎలా ప్రతినిత్యము స్పందిస్తున్న కేటీవీ యాజమాన్యానికి, కేటీవీ విలేకరులకు, ప్రతి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దినము, ఈ నూతన సంవత్సర సందర్భంగా 50 మంది ప్రజలకు, రత్నం స్కూల్ ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి, విద్యార్థులకు మరి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ నూతన సంవత్సరంలో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఆ భగవంతుని యొక్క దీవెనలు మీ కుటుంబ సభ్యులందరి ఎడల ప్రత్యేకంగా ఉండాలని మనసారా కోరుకుంటున్న మీ యొక్క రత్నం సార్. కేటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను వైఎస్ఆర్ జిల్లా అట్లూరు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పాపుదిప్పు మల్లికార్జునరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో అట్లూరు సబ్ ఇన్స్పెక్టర్ నాగకీర్తన మరియు అట్లూరు మండల మాజీ అధ్యక్షులు మన్య మహేశ్వర్ రెడ్డి, బోవిల్ల అమర్నాథ్ రెడ్డి, అల్లం వెంకట సుబ్బయ్య, రాజగోపాల్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, జయకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని కేటీవీ ప్రేక్షకులకు, అట్లూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేటీవీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని వారన్నారు. ప్రతి వార్త ప్రజల పక్షం క్యాప్షన్ తో కేటీవీ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని తెలిపారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తున్న కేటీవీ యాజమాన్యానికి, విలేకరులకు మరియు యూజర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కేటీవీ యాజమాన్యం మంచి వార్తలను, ప్రజా సమస్యలను బాగా స్పందిస్తూ తెలియపరుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూజర్స్కు, కేటీవీ అభిమానులకు, కేటీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అట్లూరు మండల పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. కేటీవీ వచ్చేసి ప్రజల సమస్యను, ప్రజలకు ఉపయోగపడే విషయాలను యూజర్స్ అందరికీ తక్కువ సమయంలో స్పందించి మంచి వార్తలు
మంచి వార్తలు వచ్చేసి తెలియజేయడమే కాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడి ప్రజా సమస్యల గురించి అధికారులకు మరియు లోకల్ లీడర్స్కి తెలియజేస్తూ ఈ కేటీవీ యాజమాన్యానికి కేటీవీ విలేకరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు కేటీవీ. అప్పు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. అప్పిచ్చిన వారి వేధింపులు తాళలేక వైఎస్ఆర్ కడప జిల్లా జీజీఎస్ తాండాకు చెందిన మహేంద్ర నాయక్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలుకు ఎదురుగా వెళ్ళి ఢీకొని మరణించినట్లు లోకో పైలట్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భర్త మృతికి కారణం అప్పిచ్చిన సుధీర్ నాయక్తో పాటు చింతకొమ్మ దిన్నె పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కారణమని, భర్త మృతిలో కీలక పాత్రధారులు వాళ్ళు ఇద్దరేనని బాధితురాలు సౌజన్య ఆరోపిస్తోంది. ఆత్మహత్య చేసుకున్న మహేంద్ర నాయక్కు 2 పిల్లలున్నారు. సుధాకర్ నాయక్ అప్పు చెల్లించకపోతే చంపేస్తానంటూ బెదిరించడం వల్లే తన భర్త చనిపోయాడని బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మా ఆయన పేరు మహేంద్ర. మా ఆయన చనిపోలేదు సార్, వాళ్ళే ఏదో ఒకటి చేశారు. మా ఆయన గొల్లాట పడిందండి సార్, ఇంటికాడ ఊళ్ళో కేసు పెట్టినారు. వాళ్ళకి డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు లేదు. వాళ్ళు పోయి కేసు సుధాకర్ అనే వాళ్ళతో గొడవ పడినాడు సార్. మా ఆయన గొడవ పడలే, వాళ్ళు తిట్టింటేనే ఈయన గొడవ పడినాడు. నువ్వు ఎందుకు తిడుతున్నావు ఏమని చెప్పి వాళ్ళు పోయి కేసు పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర లేదు కాబట్టి పోయి కేసు పెట్టినాడు. మా కేసు ప్రెషర్ కూడా ఎక్కువ సార్. నువ్వు వస్తావా స్టేషన్ కాడికి, లేకపోతే ఎక్కడున్నా లాక్కొని రావాలా మాట అంటే వాళ్ళ ఇంటికాడికి రావడము, మా కోసము మా ఆయన కోసం ఫోన్ల మీద ఫోన్లు చేయడము. మీరు వస్తారా స్టేషన్ కాడికి, లేకపోతే మేము వచ్చి తొడుకోం, యాడున్నా లాక్కొని పోవాలా, బేకారం ఉందా నీకు తెలీదా, నువ్వన్నా భయం పెట్టి పిలుచుకొని వస్తావు, పిలుచుకొని రావట్లేదు లోపల నువ్వు పిలుచుకొని రాకపోతే యాడున్నా మీ ఆయన నేను లాక్కొని వస్తా, పోయి యాములనున్నా లాక్కొని వస్తాను అని చెప్పడము, బెదిరించడం ఎక్కువ అయిపోయింది సార్. వాడు కూడా డబ్బులు ఇచ్చినాడు, ఇంటికాడికి వచ్చి ఫోన్లు కూడా చేయడు సార్. ఇంటికాడికి వచ్చి నువ్వు వస్తావా, నువ్వు డబ్బులు ఇస్తావా, ఇయ్యవా, లేకపోతే నా దగ్గర లెక్క ఉంది, నేను కలుసుకుంటే నీకేమన్నా చేయగలను, నువ్వు ఇస్తావా ఇయ్యవా అని చెప్పి బెదిరించడము. ఇంటికాడికి వచ్చి ప్రెజర్ ఎక్కువ పెట్టినాడు సార్. ఆయనను కూడా ఇస్తావా తెస్తావా రెండే, అంతకు మించిలే. ఇప్పించుకున్నాం సార్, మేము ఇప్పించుకున్నాము. మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం, కట్టకుండా ఎక్కడికి వెళ్ళాం కదా, మాకంతా చేయడం ఏమవుతాం. ఆయన నాకు 2 సార్లు ఫోన్ చేశాడు సార్. 31 నైట్ మార్నింగ్ నుంచి ఫోన్ చేసినాడు. మార్నింగ్ చేసి బాగా మాట్లాడినాడు, 3:47కి ఫోన్ చేసి బాగా మాట్లాడినాడు, ఇంటికి వస్తున్నా అని కూడా చెప్పినాడు. అంతలోనే మధ్యలో ఏమైపోయింది ఆయనకి, ఆయన ఎట్లా చనిపోయినాడు, ఆయన ఇక్కడ చనిపోయింటే ఆయన ఫోన్ నంద్యాలకి ఎట్లా వెళ్ళింది, ఆయన ఏం జరగండి, ఆయన ఫోన్ ఎక్కడో పోయింది, ఈయన డెడ్ బాడీ ఇక్కడ ఉందా, వీళ్ళు ఏదో చేసినారు. మా ఆయనంతకు మా ఆయన చావాడు. కాగా న్యాయం చేయాలని కడప డిఎస్పీ కార్యాలయం ఎదుట జీజీఎస్ తాండా వాసులు ఆందోళన నిర్వహించారు. ఇంతకీ ఎందుకు డిఎస్పీ కార్యాలయానికి బాధితులు వచ్చారంటే, చింతకొమ్మ దిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలో తమ భర్తకు న్యాయం చేయమని స్టేషన్కు వెళ్తే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ కనికరం లేకుండా మాట్లాడుతున్నారన్నటువంటిది బాధితురాలి ఆవేదన. బాకీ విషయమై తన భర్తను సుధాకర్ నాయక్తో పాటు సీకే దిన్నె పిఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వేధించారని బాధితురాలు చెబుతోంది. ఆయన గొల్లాట పడింది సార్, ఇంటికాడ ఊళ్ళో కేసు పెట్టినారు. వాళ్ళకి డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు లేదు. వాళ్ళు పోయి కేసు సుధాకర్ అనే వాళ్ళతో గొడవ పడినాడు సార్. మా ఆయన గొడవ పడలే, వాళ్ళు తిట్టింటేనే ఈయన గొడవ పడినాడు. నువ్వు ఎందుకు తిడుతున్నావు ఏమని చెప్పి వాళ్ళు పోయి కేసు పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర లేదు కాబట్టి పోయి కేసు పెట్టినాడు. మా కేసు ప్రెషర్ కూడా ఎక్కువ సార్. నువ్వు వస్తావా స్టేషన్ కాడికి, లేకపోతే ఎక్కడున్నా లాక్కొని రావాలా మాట అంటే వాళ్ళ ఇంటికాడికి రావడము, మా కోసము మా ఆయన కోసం ఫోన్ల మీద ఫోన్లు చేయడము. మీరు వస్తారా స్టేషన్ కాడికి, లేకపోతే మేము వచ్చి తొడుకోం, యాడున్నా లాక్కొని పోవాలా, బేకారం ఉందా నీకు తెలీదా,
నువ్వన్నా భయం పెట్టి పిలుచుకొని వస్తావు అంటే పిలుచుకొని రావట్లేదు. లోపల నువ్వు పిలుచుకొని రాకపోతే యాడున్నా మీ ఆయన నేను లాక్కొని వస్తా, పోయి యాములనున్నా లాక్కొని వస్తాను అని చెప్పడము, బెదిరించడం ఎక్కువ అయిపోయింది సార్. వాడు కూడా డబ్బులు ఇచ్చినాడు, ఇంటికాడికి వచ్చి ఫోన్లు కూడా చేయడు సార్. ఇంటికాడికి వచ్చి నువ్వు వస్తావా, నువ్వు డబ్బులు ఇస్తావా, ఇయ్యవా, లేకపోతే నా దగ్గర లెక్క ఉంది, నేను కలుసుకుంటే నీకేమన్నా చేయగలను, నువ్వు ఇస్తావా ఇయ్యవా అని చెప్పి బెదిరించడము, ఇంటికాడికి వచ్చి ప్రెజర్ ఎక్కువ పెట్టినాడు సార్. ఆయనను కూడా ఇస్తావా తెస్తావా రెండే, అంతకు మించిలే. ఇప్పించుకున్నాం సార్, మేము ఇప్పించుకున్నాము. మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం, కట్టగానే ఎక్కడికి వెళ్ళాం కదా, మాకంతా చేయడం ఏం అవసరం. ఆయన నాకు 2 సార్లు ఫోన్ చేశాడు సార్. 31 నైట్ మార్నింగ్ నుంచి ఫోన్ చేసినాడు. మార్నింగ్ చేసి బాగా మాట్లాడినాడు, 3:37కి ఫోన్ చేసి బాగా మాట్లాడినాడు, ఇంటికి వస్తున్నా అని కూడా అయిపోయినాడు. అంతలోనే మధ్యలో ఏమైపోయింది ఆయనకి, ఆయన ఎట్లా చనిపోయినాడు, ఆయన ఇక్కడ చనిపోయింటే ఆయన ఫోన్ నంద్యాలకి ఎట్లా వెళ్ళింది, ఆయన ఏం జరగండి, ఆయన ఫోన్ ఎక్కడో పోయింది, నా డెడ్ బాడీ ఎక్కడుందా, వీళ్ళు ఏదో చేసినారు, మా ఆయనంతకు మా ఆయన చావాడు. సీకే దిన్నే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఈశ్వర్ నాయక్ తరచూ ఫోన్ చేసి బాకీ విషయమై బెదిరించాడని, అసభ్యంగా మాట్లాడాడని చనిపోయినటువంటి మహేంద్ర నాయక్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టార్చర్ పెట్టదురా, వాడు ఏదో చేసుకుంటాడు, టార్చర్ పెట్టి నా కొడుకు టార్చర్ పెట్టింది వాడు కనిపిస్తుంది కానీ వాడే సార్. ఎన్నో చేసి వాడు ఎన్ని బంగుపడా కానీ మాటింది, నా కొడుకునేం కొట్టలేస్తున్నాడు, నేనేమో నా కొడుకుని ఏం తెచ్చిస్తాను నా కొడుకు లేదు చేసిన వాళ్ళు ఎవరన్నా పని చేసేది ఎవరన్నా అంటే అది వాడే. తన భర్త చనిపోయినా పోలీసులు తమకు న్యాయం చేయలేదని సౌజన్య అంటోంది. కేసు విచారించి న్యాయం చేస్తానని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చింతకొమ్మ దిన్నే సిఐ బాలమద్దిలేటి హామీ ఇచ్చారు. మహేంద్ర నాయక్ ఆత్మహత్యకు కానిస్టేబుల్ ఈశ్వర్ నాయక్ వేధింపులే కారణమని స్పష్టమవుతోంది. సివిల్ కేసులలో కాకీలు తల దూర్చడమే తప్పు, అలాంటిది అప్పు చెల్లించాలని కానిస్టేబుల్ ఈశ్వర్ నాయక్ పలుమార్లు ఫోన్ చేసి మానసికంగా వేధించాడని, అన్ని విధాలా బెదిరించాడన్నది మృతుడి కుటుంబ సభ్యుల వేదన. ఇలా ఉండగా ఇలాంటి సంఘటనలలో న్యాయం పక్షాన, బాధితుల పక్షాన నిలిచే డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ బాలమద్దిలేటిపైనే తమకు చాలా నమ్మకం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కుటుంబానికి అండగా ఉన్న ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈశ్వర్ నాయక్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈశ్వర్ నాయక్ లాంటి కాకి డ్రెస్ వేసుకున్నటువంటి రాక్షసులు ఇంకా పోలీస్ స్టేషన్లో ఉండడం వల్ల బాధితులకు న్యాయం జరిగేది ఎప్పుడు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి కానిస్టేబుల్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. అసలు అప్పిచ్చి కానిస్టేబుల్ ద్వారా వేధింపులకు గురి చేసినటువంటి ఆ వడ్డీ వ్యాపారి పైన ఎలాంటి సెక్షన్లు నమోదు చేస్తారో చూద్దాం. పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా రామేశ్వరం, కాశీ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్వామివారి పుష్కరిణికి సంప్రోక్షణ చేస్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తుల సందర్శనార్థం ఈ రోజు ఉంచుతారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ओम प्रज्वत्वजाधृतालोकादेवित्वं विष्णुनाद्धृतान् पंचधारयमहं देवीं पवित्रं गुणावारराकासुधाकरस्य मेडिकाय गोत्रोद्भवस्यां कृष्णारेड्डी नमदीयस्य धर्मकान्तायाः सरस्वतं मानं यहतस्कुमारस्कुमार्यायाः रवि कुटुम्बस्यां रवीन्द्रनाथ रेड्डी नमदीयस्य धर्मकान्तायाः लतं मानं यहतस्कुमारस्कुमार्यायाः राम रेड्डी नमदीयस्यां माधव रेड्डी नमदीयस्यां कुटुम्बस्यां अस्यां कणवमङ्गलगोत्रोद्भवस्यां सुनील रेड्डी नमदीयस्य धर्मकान्तायाः श्रावणी नाम्यः कुटुम्बस्कुमार्यायाः शिवहत्विक रेड्डी नमदीयस्यां तस्याः सह कुटुम्बस्य सपत्रिकस्य सहोदरिकस्य నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నూతన సంవత్సర వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా జరిగాయి. బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. డివిజనల్ సిబ్బంది విద్యార్థులకు స్వీట్లు, పండ్లు, పలహారం అందజేశారు. అనంతరం ఆర్డీఓ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చక్కటి క్రమశిక్షణ, మంచి ఆరోగ్య పద్ధతులు పాటించి విద్యను అభ్యసించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాకమాల నరసింహారెడ్డి, ఏఎస్డబ్ల్యూఓ షేక్ హైఫా, హాస్టల్ వార్డెన్లు సుభాష్ చంద్ర, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీదేవి, పలువురు అధికారులు, హాస్టల్ సిబ్బంది ఉన్నారు. ఈ ఎగ్జామినేషన్ లో నేను డిస్టింక్షన్ రావాలా, క్లాస్ ఫస్ట్ రావాలా, సో ఇలా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో ఎంత బాధ్యతతో ఎంత కష్టపడి సెలబ్రేషన్ చెప్పండి, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. టీచర్స్తో మాట్లాడతాం, లేదంటే మేమే ఏదో ఒకటి ఏ విధంగా చేయాలో దాన్ని సమస్యలు తీరుస్తాం. మీరు చేయాల్సింది వాళ్ళు చదువుకోవాలి. సో ఫుడ్ సమస్యలు ఉన్నాయా, హాస్టల్లో ఏమైనా సమస్యలు బాగుందా, ఇలాంటి సమస్యలు ఏమంటే చెప్పండి. ఏమైనా టీచర్స్ కానీ నేనే పక్క పిల్లవాడికి కూడా, పక్క స్టూడెంట్కి కూడా అది వ్యాపించే ఛాన్స్ ఉంది కదా. సో మనం వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాం. ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు ఒకరికొకరు కొట్లాడుకోకుండా అదే చేస్తారు. శ్రద్ధగా చదివితే మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వస్తే ఏమొస్తాయి? ర్యాంక్స్ ఏమవుతుంది? మన జీవితం మారిపోతుందా? మారిపోతుంది కదా. ర్యాంక్తో మన జీవితం మారిపోతుంది కదా. సో మనం బాగా చదవాలా. ఫస్ట్ మనం క్లాస్ ఫస్ట్ రావాలి. ఏమి నాలెడ్జ్ వస్తే ఏదో ఒకటి జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, దేనికైనా మనకి చదువు ఇంపార్టెంట్. సో ఉద్యోగం కోసం మన చదువు. సో మనం ఏదైతే చదువుతున్నామో ఆ క్లాస్లో మనం క్లాస్ ఫస్ట్ ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు ఏమైనా డల్ క్యాండిడేట్స్ ఉంటే టీచర్స్ కేర్ తీసుకొని వాళ్ళందరినీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో రోజు మీరు నీట్గా ఉండాలి. శుభ్రంగా ఉన్నారా లేదా చెప్తారా? మీకు ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు చెప్పండి. మీ తల్లిదండ్రులు చెప్తారు, తర్వాత టీచర్స్ చెప్తారు. కొంతమంది పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళే చాలా నీట్గా ఉంటారు. వాళ్ళని చూసి కూడా మనం అబ్జర్వ్ చేయాలి కదా. నీట్గా శుభ్రంగా ఉంటే ఏముంటుంది? ఏమొస్తుంది? హెల్తీగా ఉంటుంది. కరెక్ట్. మనకు ఆరోగ్యం ఇంపార్టెంట్. సో నువ్వు ఎంత బాగా చదవాలనుకున్నా హెల్త్ సరిగా లేకుండా. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. మేడం బ్యాక్ సైడ్ మేడం ఇది చూడండి మేడం.
వార్డెన్ ఎవరు, ట్యూటర్ ఎవరు బాగా చెప్తారా మీకు? మీ సారు బాగా చెప్తారా? మీరు అంటే వాళ్ళకి కేర్ టేకర్ చెప్తారా? ఓకే. అటు చూడు, కూర్చున్నా దిక్కు చూడు. రమ్మని థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. అంటే ఏమన్నా ఏజెన్సీనా? హాస్టల్ ఇక్కడ 3 మేడం, మొత్తం 7 ఉన్నాయి సార్. 4, 3, 7 ఎక్కడ లేదా? ఒక రూమ్ సార్. గ్లూకోజ్ ఏదన్నా తీసుకో. గ్లూకోజ్ ఈరోజు ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో సో ఈ పిల్లల మధ్య ఈ విధంగా మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం, కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క హాస్టల్స్కి వెళ్ళి సో పిల్లలతో కొంచెం న్యూ ఇయర్ వాళ్ళతో స్పెండ్ చేసి సో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని సో వాటిని అడ్రస్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ వచ్చి పిల్లలందరి మధ్య న్యూ ఇయర్ కేక్ కట్ చేసి వాళ్ళతో ఈ యొక్క సెలబ్రేషన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. సో చాలా సో ఇక్కడ ఏమైనా సమస్యలు కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులందరికీ నోట్బుక్స్, డ్రమ్ బాక్సెస్, బెడ్షీట్స్, కార్పెట్స్తో పాటు వాళ్ళకి మానసిక ఉల్లాసం కల్పించడానికి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు వెనుకబాటుకు గురవుతున్నారా అనేది గమనించుకోవడానికి స్కూల్లో జరిగేటటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ రిపోర్ట్స్ తెప్పించుకొని ABC గ్రేడింగ్ల ద్వారా విద్యార్థుల ప్రగతిని నివేదిక ఆధారంగా చేసుకుని ఎవ్రీడే SSC బోర్డర్స్ వరకు స్టడీ అవర్స్ నిపుణుల అంటే BEd క్వాలిఫైడ్ ట్యూటర్ సమక్షంలో మనం స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఇవాళ మీరు రావడం ఎంతో మాకు ఆనందాన్ని కలిగించింది సార్. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి ప్రభుత్వ వసతి గృహాన్ని విజిట్ చేసినప్పుడు స్పీడ్ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు సార్ నేను మాట్లాడే క్రమంలో రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయని అడిగినప్పుడు మన పాఠశాల విద్యార్థులకు చలికాలంలో వేడి నీళ్ళు ఏమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా, ఎండాకాలంలో కొద్దిగా చల్లనీళ్ళు తాగాలని ఎవరన్నా పిల్లలు అనుకున్నా, ఇళ్ళకు దూరంగా ఉంటారు కాబట్టి ఒక వాటర్ కూలింగ్ అండ్ హాట్ మిషన్ నేను సార్ని అడిగాను, త్వరలోనే అరేంజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి మా సాంఘిక సంక్షేమ
రాష్ట్ర వ్యాప్తంగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం. వేంపల్లి, బద్వేలు, జమ్మలమడుగులలో కేటీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు. కానిస్టేబుల్ కాఠిన్యం, వేధింపులు తాళలేక రైలు కింద పడి ఆత్మహత్య. ఇది వాల్టి ప్రైమ్ న్యూస్ బులెటిన్.